ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. సో ఒక 2 months బ్యాక్ మేము మూవీ చూసినప్పుడు మేము యునానిమస్గా మేము ఫీల్ అయ్యింది ఏంటంటే, ఇది థియేట్రికల్ కంటెంట్, ఇది థియేటర్స్లో బ్లాస్ట్ చేయబోయే కంటెంట్. సో ఖచ్చితంగా దీన్ని థియేటర్స్ తీసుకొద్దామని ఈటీవీ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి సాయి వీళ్ళందరూ సపోర్ట్తో దెన్ వి టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. దెన్ వాసు గారు కూడా అంటే కోఇన్సిడెంట్లీ ఆర్ టెక్నికలీ దిస్ ఈస్ ది ఫస్ట్ మూవీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బీవీ వర్క్స్ యాజ్ వెల్. సో ఆయన బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ. సో దట్ మచ్ కాన్ఫిడెంట్ వీఆర్ బికాజ్ ఆయన ఈవెన్ ఏదైనా సినిమా తీసుకుని వస్తున్నప్పుడు కూడా ఆయన బ్యానర్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మూవీగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆయన బ్యానర్ రాస్తారు అనేది దట్ విల్ ప్రూవ్ ఆన్ September 12th. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ద టైమ్ వాసన్న. సో అంటే ఈ మూవీ అంతా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మూవీ చూసిన తర్వాత ఈ యంగ్ టీమ్ని చూసి మాకు నిజంగా అనిపించింది ఏంటంటే, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అదే కన్వర్ట్ అవుతుంది స్క్రీన్ మీదకి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఆన్ September 12th. అండ్ మ్యూజిక్ పరంగా సంజిత్, బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. అండ్ సంజిత్ ఆరంభం అనే మూవీతో తన కెరీర్ని ఆరంభించాడు యాక్చువల్లీ అఫీషియలీ. బట్ ఆ తర్వాత ఎయిర్ నుంచి దెన్ నౌ హీ హెస్ కమ్ టు దిస్. అండ్ ఆర్ఆర్ ఎరగదీసేస్తున్నాడు. దట్ యు ఆర్ గోనా సీ ఇన్ ద అప్కమింగ్ కంటెంట్స్ యాజ్ వెల్, లైక్ టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు యూ ఆల్ విల్ రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్. అండ్ ఈటీవీ కంటెంట్స్ అంటే నాకు పర్సనలీ ఐ లైక్ దెమ్ వెరీ మచ్. లైక్ 90s మీరు చూస్తే ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే మనకు ఇస్తారో, ఆ చైల్డ్హుడ్ ఏవైతే ఉంటాయో ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మనం నెంబర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎయిర్ ఇచ్చారు, అంటే ఇంటర్మీడియట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పారు. ఈ మూవీతో వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఇన్నోసెంట్ గాయ్ ఎవరన్నా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసేటప్పుడు నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను, మీరైతే ఎలా ప్రపోజ్ చేస్తారు, అలాగే ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే ఏవైతే పాటలు పాడతాం అలాంటి పాటలు పాడతారు. సో ఇట్లా ఇట్ విల్ బి ఎ ఫన్ రైడ్. అండ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, జస్ట్ ఫన్. మీరు ఇక్కడ దీంట్లో మాకు ఎమోషన్, యాక్షన్, బ్లా 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 ఏమి ఉండవు. ఇట్స్ ఓన్లీ ఫన్ 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 ఫన్. సో నా బయోపిక్ కాదు, నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను అన్నారు ఆయన. ఎలా ప్రపోజ్ చేశారు మీరు? ఇంటికెళ్ళాక అదే ఎప్పుడో 2012లోనే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ ఛాన్స్ స్కోప్ రాలేదు. అయ్యయ్యో. సో ఎనీవే, and this is a very special movie for Aditya as well. Aditya, as he said, like వినరోభాగ్యం విష్ణు కదా అప్పుడు మొన్న వచ్చి నేను మీకు వినరోభాగ్యం విష్ణు కదా అప్పుడు నుంచి పరిచయం అంటే, ఆదిత్య సారీ నేను అసలు ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ ప్రాపర్లీ. కరెక్ట్ అప్పుడు మనం వర్క్ చేసామని చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ హిస్ గ్రోత్. సితారాతో ఒక మూవీ చేయబోతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ మూవీని ముందుకు తీసుకొస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. ఏదైనా మంచి మూవీ ఒకటి వచ్చినప్పుడు ఆ మూవీ నేను చూసి మిస్ అయితే నాకు ఎలా ఉంటుందంటే హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. అంటే ఒక లవర్కి ప్రపోజ్ చేసి ఆ లవర్ వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పెళ్ళికి మనమే వెళ్ళాల్సి వస్తే అది ఇంకా ఎంత బ్యాడ్ థింగో. సో మన లిటిల్ హార్ట్స్ అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా మేము ఈ సినిమా చేస్తున్నందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, చాలామంది ఈ కంటెంట్ తీసుకెళ్లే వాళ్ళకి కానీ వాళ్ళ లిటిల్ హార్ట్స్ అని బ్రేక్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. September 12th వీఆర్ గోయింగ్ టు రాక్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. సో మా అందరికీ ఆ నమ్మకం ఉంది.